ముఖ్యంగా అన్నమయ్య. ఈ రోజుకి కూడా అన్నమయ్య పాటలు వినేవాళ్ళు కొన్ని లక్షల మంది ఆంధ్రదేశంలో కానీ తెలంగాణలో కానీ మన తెలుగు వాళ్ళు ఉన్నారు. లవకుశి తర్వాత అంత పేరున్న సినిమా అన్నమయ్య. ఇంత మంచి మనిషికి ఇటువంటి రోజు రావటం అందరి మనసులో, సినిమా ఇండస్ట్రీ, పొలిటీషియన్స్, సామాన్య ప్రజల్లో కూడా బాధాకరమైన దినం. ఆయన వ్యక్తిగతంగా అంత మంచి మనిషి. ఆయనకి నాకు కొన్ని సంబంధాలు దగ్గరగా ఉన్నాయి, ఎందుకంటే ఆయన లేరు కాబట్టి ఒకసారి నెమరు వేసుకోవటం నా ధర్మం. ఫస్ట్ సినిమా ఆయన ఎన్టీ రామారావు సినిమాతో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేశారు. అదే సంవత్సరం నేను కూడా సేమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేశాను ఈస్ట్ వెస్ట్లో. ఆయన సింహాబలుడు ఓపెన్ చేస్తే సేమ్ డే జగన్మోహిని సినిమా నేను రిలీజ్ చేశాను. రెండు ఒకే రోజు ఆ పిక్చర్స్. ఆ తర్వాత ఒక 5-6 ఏళ్ల తర్వాత దాంపత్యం అనే సినిమా నేను మెడ్రాస్లో నాగేశ్వరరావుతో తీస్తే ఎంఎస్ రెడ్డి గారు, ఈయన దాసనారాయణరావు గారు, రెడ్డి గారు, విజయవాహిని రెడ్డి గారు వస్తే ఈయన వెళతా ఇంతలో సంచి ఇచ్చారు. ఏంది దొరసింహరాజు గారు అంటే అడ్వాన్స్ బాబు అన్నారు. మేము ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు అంటే 1985-86 ఆ టైంకి చాలా పెద్ద నిర్మాత, చాలా మంచి సినిమాలు చేసిన నిర్మాత. ఇంతగా చంద్రబాబు గారు, కాజా గారు చెప్పినట్టు చాలా గొప్ప వ్యక్తి. నన్ను ఎప్పుడైనా కలిస్తే అయినా నా మిస్ అయిన హీరో అనేవారు. ఆ మీనా సినిమాలో ఫస్ట్ ఇంచుమించు నేను హీరోగా ఓకే అయిపోయాక నిక్కాబ్ ద మూమెంట్లో మనం మద్రాసులో ఉండేవాళ్ళం. నిక్కాబ్ ద మూమెంట్లో హైదరాబాద్లో ఉన్న ఆర్టిస్ట్ని తీసుకోవడం వల్ల ఆ ఛాన్స్ మిస్ అయింది. అలాంటి దురదృష్టవంతుని. తర్వాత వెంగమాంబ సినిమా చేస్తుంటే మా తుమ్మలపల్లి సత్యనారాయణ డైరెక్టర్, ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు. అంతా ఓకే అయిపోయింది. లొకేషన్కి వెళ్ళాక మీసాలు తీయమన్నారు. అప్పటికే కమిటీ అయిపోయిన సినిమాలు ఉండటం వల్ల చేయలేకపోయాను. అలా 2 సినిమాలు ఆయన్ని మిస్ అవ్వడం జరిగింది. చిత్ర పరిశ్రమలోకి ఒక డిస్ట్రిబ్యూటర్గా అడుగుపెట్టినటువంటి ఆయన అలనాటి రోజులలోనే ఎన్నో చిన్న సినిమాలను సపోర్ట్ చేస్తూ ఆర్థికంగా వాళ్లకు నిర్మాతలకు సంపూర్ణమైనటువంటి బలాన్ని ఇచ్చి నిర్మాతలకు అండదండగా నిలిచినటువంటి వ్యక్తి దొరసింహరాజు గారు. తర్వాత ఆయన నిర్మాతగా మారి ఒక మహోన్నతమైనటువంటి మహత్తరమైనటువంటి సినిమాలను నిర్మించి అన్నమయ్య, సీతారామయ్య గారి మనవరాలు, దానికి జాతీయ అవార్డు వచ్చినటువంటి సంగతి అందరికీ తెలుసు. దొరసింహరాజు గారితో నాకున్నటువంటి ఒక చిన్న అనుబంధాన్ని షేర్ చేసుకోదలుచుకున్నానండి. నేను యాక్చువల్గా చెన్నైకి చదువుకోవడానికి ఐసీడబ్ల్యూ చేద్దామని చెప్పి యాక్చువల్ చెన్నై వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళినప్పుడే ఓ పక్కన కళా మాస్టర్ దగ్గర యాక్చువల్గా మేము డ్యాన్స్ నేర్చుకోవడానికి అని చెప్పినప్పుడు నేను, విజయ్, దొరసింహ అబ్బాయి విజయ్, అలాగే దాసరి గారి అబ్బాయి అరుణ్, ఇలా మేము కొంతమంది ఉండేవాళ్ళం అండి. మాకు సీనియర్స్గా అప్పుడు అజిత్, విజయ్ వీళ్ళందరూ కూడా మాకు సీనియర్స్గా ఉండేవారు. అది సేమ్ అదే మాస్టర్ గారి దగ్గర అండి. ఈ సందర్భంలో విజయ్ అప్పుడప్పుడు నన్ను పాండీ బజార్ దగ్గరలో గోపాలం స్ట్రీట్, అది నాకు అంత గుర్తులేదు, నాకు ద బ్యాక్ సైడ్ స్ట్రీట్ అది, అక్కడ ఆ స్ట్రీట్కి ఇంటికి తీసుకెళ్తూ ఉండేవాడి. దొరస్వామిరాజు గారు ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ అండి. అఫ్ కోర్స్ లెజెండ్ అండ్ వెరీ బిగ్ ప్రొడ్యూసర్, అండ్ ఈ ప్రొడ్యూస్డ్ సెవరల్ మూవీస్ and some of them are very very big hits such as అన్నమయ్య, సింహాద్రి, ఇంకోటి అదే సీతారామ గారి మనవరాలు. దొరసింహరాజు గారితో నాకు కూడా చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే నేను వాసవి వైభవం అనే సినిమా, విజేత అనే సినిమా, 2 సినిమాలు దొరసింహరాజు గారి బ్యానర్లో విఎంసి కంబైన్స్ అని చెప్పి తీసిన పేరు పెట్టి ఆయన నేను కలిసి 2 సినిమాలు నిర్మించాం. ఆయన చెప్పారు, ఆయన ఒక్కొక్క అనుభవం ఒకసారి చెప్తుంటే ఇప్పుడు నిర్మాతలు మనం కుర్రోళ్ళం ఎంత నేర్చుకోవాలండి. సినిమా కథ మీద కానీ ఒక ఆర్టిస్ట్ సెలక్షన్లో కానీ ఆయనకు ఉండే పవర్ ఏంటో చూపించారు. ఒకసారి సీతారామయ్య గారి మనవరాలు సినిమా గురించి కథ చెప్పడం కోసం నాగేశ్వరరావు గారిని వాళ్ళ ఆఫీస్ పిలిపిస్తే వాళ్ళ ఆఫీసులో కూర్చుని ఆయన కథ విని, ఏమయ్యా దొరసింహరాజు, ఈ దీంట్లో హీరో నేనంటావేంటి, నువ్వు మీనా కదా హీరో, ఈ సినిమా నేను ఎందుకు చేయాలి, నేను చేయను అన్నారటండి.
ఓకే సార్ మానేయండి, మీకోసం నేను కథ మార్చుకొని నేను అవసరం వేటు సుందరమూర్తి గారిని పెడతాను అని చెప్పారంట.